హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో 2 యూజ్ఫుల్ అయినటువంటి టిప్స్ చూద్దామండి. మనము బాదం పప్పుని మనము ఫేస్ ప్యాక్ల్లోనూ ఇంకా ఫేస్ మాస్క్ లాగా వాడుతూ ఉంటాం కదండి. మనము బాదం పప్పుని వరకగా కాకుండా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకుని మనం ఫేస్ ప్యాక్ల్లో వాడటానికి ఇలా ట్రై చేయండి. పచ్చళ్ళు అవి చేసుకోవడానికి వాడే రోల్ ఉంటుంది కదండి, అందులో ఆ రాయిని ఇలా తీసుకుని బాదం పప్పుని తడిపి దాని మీద ఇలా రుద్దినట్లయితే మనకి బాదం పప్పు నుంచి మంచి మెత్తటి పేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇది మన ఫేస్ ప్యాక్ల్లోనూ ఫేస్ కి మనం మాస్క్ గా గాను వాడుకోవచ్చండి. బాదం పప్పులు నానబెట్టి తర్వాత వాటిని మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేయకుండా ఇలా సింపుల్ పద్ధతిలో కనుక మనం తయారు చేసుకుని ఈజీగా వాడుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలా ఒక కప్పులో కానీ లేదంటే ఒక గ్లాస్లో కానీ వాటర్ తీసుకోవాలండి. తర్వాత అందులో ఒక 4-5 కర్పూర బిళ్ళలు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే మనకి సాయంత్రం పూట దోమలు అనేవి ఇంట్లోకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. అలాంటి కప్పును కనుక మనము ఇలా మంచం కింద కానీ లేదంటే ఎక్కడైతే దోమలు ఎక్కువగా వస్తున్నాయి కిటికీల దగ్గర మనం పెట్టినట్లయితే దోమలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయండి. ఇలా వేసిన కర్పూరము నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది కాబట్టి కర్పూర వాసనకి దోమలు